డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం మీద ప్రాజెక్టు పైన వాడి వేడి చర్చ జరిగింది. ముందుగా అసెంబ్లీలో చర్చను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఎన్డీఏఎస్ఏ సంబంధించినటువంటి అధికారులు 2019లోనే ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని హెచ్చరించినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టు కూలిపోవడానికి ఇదే కారణమన్నారు. దీనిపైన బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకోవడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. అక్టోబర్ 2023లో మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయినప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. బ్యారేజ్ కొలాప్స్ అయిన రోజు 21 అక్టోబర్ 2023లో ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే అడ్డగోలు మాట్లాడుతున్నారు మా మిత్రులు అక్రాస్ దిస్ వన్. ఈ మేడిగడ్డ బ్యారేజ్ అండ్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు 2019లో ఇనాగ్రేషన్తో మొదలుపెట్టి ఇనాగ్రేషన్ మొదలైన కొన్ని రోజులకే ప్రాజెక్ట్ డెవలప్డ్ సీరియస్ ప్రాబ్లమ్స్. పైపింగ్ అంటే బ్యారేజ్ ఇటు నుంచి కింది నుంచి అటు వరకు అటు మరి నీళ్లు ఉసుకపోతూ బ్యారేజ్ ఫౌండేషన్ వీక్ అయిపోయింది. 2019 నుంచే వాళ్ళ అధికారులు రాసిన రికార్డు ప్రకారమే ఆల్ ద 3 బ్యారేజెస్ వేర్ షోయింగ్ సీరియస్ ప్రాబ్లమ్స్. డ్యామ్ లాగా ఉపయోగించుకునేందుకే ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిందని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా బ్యారేజెస్ ఆర్ మెంట్ టు స్టోర్ లెస్ వాటర్, 2 to 3 టీఎంసీ అట్ ద మోస్ట్. ధవళేశ్వరం లాంటి ప్రాజెక్టులలో కూడా 2-3 టీఎంసీలు స్టోర్ చేస్తారు. మరి ఈ మేడిగడ్డ బ్యారేజ్లో ఈ బ్యారేజ్లలో మరి ఫుల్ కెపాసిటీకి స్టోర్ చేసి అధికారులు హెచ్చరించిన ఆన్ రికార్డ్ ఇది ఇంత స్టోరేజ్ చేయకూడదు, నీళ్లు తగ్గియాలే, రిపేర్ చేయాలని చెప్పిన ఆనాటి ప్రభుత్వంలో పెద్ద మనుషులు దాన్ని లెక్క చేయలేదు. దాని పర్యవసనమే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందని చెప్పి లిఖితపూర్వకంగా మీ ప్రభుత్వంలో మీ అధికారులే తెలియజేసినారు. ఈ బ్యారేజ్లకు రిపేర్స్ చేపట్టాలి, లేకపోతే ఫ్యూచర్లో ప్రమాదం. బట్ ఆనాటి మరి పెద్దలు అసలు లెక్క చేయలేదు. ఆ బ్యారేజ్లు నింపెట్టేసినారు, అది కూలిపోయింది. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ కమిటీ మేడిగడ్డ బ్యారేజ్ has sunk due to a combination of issues involving poor planning, poor design, poor quality control and no operation maintenance. The primary reason for the failure is the settlement of the barrage raft. The piers being monolithic with it have also settled, moved and cracked. This could occur due to several possible reasons. That is piping, ante barrage kindi nunchi neellu uska poi foundation weak అయిపోయింది. Wherein transportation of foundation material has occurred. Inadequate bearing capacity of foundation material. Failure of upstream secant piles due to barrage load. There appears to be a construction deficiency due to a lack of stringent quality control during the construction of subsurface contiguous secant piles. Then exactly a report in చదువుతున్నా అధ్యక్ష. And plinth connection between the raft and cutoffs. 21 అక్టోబర్ 2023లో బ్యారేజ్ కొలాప్స్ అయింది. మేము అధికారంలో వచ్చింది 7th డిసెంబర్ 2023. మేము వచ్చిన తర్వాత 3 బ్యారేజీల్లో నీటి నిల్వ చేయలేదు. చెయ్యకపోయినా అధ్యక్ష దయచేసి సభ్యులందరూ గమనించాలి. వాళ్ళు మాట్లాడితే కాళేశ్వరం నీళ్లు అన్నారు. మేము మేడిగడ్డ అన్నారం సుందిల్లా చుక్క నీళ్లు నిల్వ చేయకున్నా, కాళేశ్వరం నీళ్లు ఉపయోగించకున్నా హైయెస్ట్ ఎవర్ ఖరీఫ్ క్రాప్ వాజ్ లాస్ట్ ఖరీఫ్. రికార్డు స్థాయిలో పంట పండింది, రికార్డు స్థాయిలో మరి వ్యవసాయం కింద ఎకరీ వచ్చింది. మీ వల్ల మీ హయాంలో ప్రాజెక్ట్ కట్టిండ్రు, మీరు డిజైన్ చేసిండ్రు, మీ కన్స్ట్రక్షన్ చేసిండ్రు, మీ హయాంలో ప్రాజెక్ట్ కూలిపోయింది. అసలు ప్రాజెక్ట్ మాకు తెలియదంటే అవును, వాళ్ళ హయాంలోనే ప్రాజెక్ట్ కట్టడం జరిగింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ప్రాజెక్ట్ కూలిపోయిన ఆ తర్వాత ఖరీఫ్ పంటలో యాసంగి పంటలో రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ ఎవర్ అగ్రికల్చర్ ఎకరేజ్, హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్.